సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. నీళ్ల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింధు జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది పాకిస్తాన్. ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి అంటూ భారత్కు రిక్వెస్ట్ లెటర్లు రాస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 లేఖలు రాసింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ జల వనరుల శాఖ సెక్రటరీ రాసిన లేఖలపై భారత్ రియాక్ట్ కాలేదు. పహల్గాం దాడి తర్వాత పాక్ సింధు జలాలను నిలిపివేసింది భారత ప్రభుత్వం. నీళ్ళు ఇవ్వకుంటే బతకలేమంటున్నారు పాకిస్తాన్ నేతలు. సో ఈ నేపథ్యంలో కామ్గా ఉండాలి కదా. ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలు ఏమంటున్నారు, అది అంటే IWT ఇండస్ వాటర్ ట్రీటీని కనుక వెంటనే కొనసాగించకపోతే, అంటే ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా దానికి కట్టుబడి నీళ్ళు ఇవ్వాలట. నీళ్ళు ఇవ్వకపోతే భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించేలా వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. రక్తాన్ని పారిస్తామంటూ ఒక ఉగ్రవాది మాట్లాడతాడు. ఎట్ ద సేమ్ టైం ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమంటాడు, నీళ్లు 25 కోట్ల మందికి జీవనాధారం, అటువంటి నీళ్లను ఆపేస్తే యుద్ధంగా పరిగణిస్తాం అంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పలే. మర్చిపోయారా? ఇటు భారత్ విడిపోయిన దగ్గర నుంచి, భారత్ పాకిస్తాన్ విడిపోయిన దగ్గర నుంచి, లేకపోతే ఒప్పందాల ప్రకారము ఏదో ఒకటి అనుకోండి మీరు, ఎంతవరకు నీటినిచ్చిందిగా. 2 యుద్ధాలని దాటింది, 2-3 యుద్ధాలను దాటింది. అప్పటికీ భారత్ ఆలోచించింది. కానీ మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఈ నేపథ్యంలో నీటిని నిలిపివేస్తుంది. ప్రస్తుతం నీటిని రిలీజ్ చేయాలంటూ అక్కడి కార్యదర్శులు, అక్కడి అధికారులు భారత ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఒకవేళ నీళ్లను కనుక పంపించకపోతే మాకు ఇక్కట్లు తప్పవు, మాకు తీవ్ర కరువు పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ప్రజలకు మరి ముఖ్యంగా 3వ వంతు నీళ్లు, పాకిస్తాన్కి 3వ వంతు నీళ్లు భారత్ పంపించే నీళ్ళ మీద ఆధారపడి ఉంది అంటూ కూడా పాకిస్తాన్ మళ్ళీ, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్కి తెలుసు భారత్ పంపించకపోతే అక్కడ ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి నీళ్ల కోసం అల్లాడిపోతోంది పాకిస్తాన్. సింధు జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నీళ్ళివ్వండి ప్లీజ్ అంటూ భారత్కు రిక్వెస్ట్ లెటర్లు రాస్తోంది.